హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సాతి. ఈరోజు వీడియోలో మన ఛానల్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ గురించి, అలాగే మన ఛానల్ జర్నీలో నా ఎక్స్పీరియన్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి, నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి సపోర్ట్తో నాకు మన ఛానల్ ద్వారా ఫస్ట్ పేమెంట్ వచ్చేసింది. ఎంత పేమెంట్ అనేది ఆల్రెడీ కమ్యూనిటీలో నేను పోస్ట్ చేశాను. అయితే యూట్యూబ్లో మనీ ఎర్న్ చేయాలనుకున్న వారు, కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వారికి నా జర్నీలో నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీకు మోటివేషన్ వస్తుంది, అలాగే యూట్యూబ్లో ఎర్న్ చేయాలనుకున్న వారికి ఒక నిర్ణయం కూడా తీసుకోగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అసలు ఎప్పుడు అనుకోలేదండి. నేను నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు ఆన్లైన్లో ఎర్నింగ్ వెబ్సైట్లో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వర్క్ చేస్తుండేవాడిని. కొన్ని వెబ్సైట్లో ఎర్న్ చేస్తూ 3 to 5K మంత్లీ ఎక్స్ట్రా సంపాదిస్తుండేవాడిని. అయితే వాటి గురించి మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు మాటల్లో ఫుల్గా వివరించలేకపోయేవాడిని. స్క్రీన్ రికార్డింగ్ చేసి పంపించేవాడిని. కొత్తవారు జాయిన్ అయ్యి ప్రతిసారి ప్రొసీజర్ చెప్పడం కష్టమయ్యేది. సో స్క్రీన్ రికార్డింగ్స్ కూడా కొన్నిసార్లు మిస్ అయిపోయాయి. అప్పుడు వచ్చిన ఐడియానే యూట్యూబ్. ఇందులో వీడియో పెడితే డిలీట్ అవ్వదు, అలాగే మన మొబైల్లో స్టోరేజ్ కూడా మిగులుతుంది, అందరికి చూడడం కూడా కుదురుతుందని నవంబర్ 2022లో ఛానల్ ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. అలా మొదటి అడుగు పడింది. అప్పటికి నాకు ఎడిటింగ్ కానీ యూట్యూబ్ సెట్టింగ్స్ వంటివి ఏమీ తెలీదు. వాటిని నేర్చుకుని నాకు తెలిసినంతలో వీడియో చేశాను. మన గ్రూప్ లో కొంతమంది చాలా హెల్ప్ చేశారు. ఆల్మోస్ట్ 1 year తర్వాత సెప్టెంబర్ 2023లో ఛానల్ మానిటైజ్ అయింది. నెక్స్ట్ 1 month అయ్యాక గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ మనకి పిన్ వచ్చిందనమాట. ఇప్పుడు జూలై 2025లో పేమెంట్ వచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మానిటైజ్ అయ్యాకే మనకి ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. అంతకుముందు మన ఛానల్కి ఎంతమంది వ్యూస్ వచ్చినా అది అమౌంట్ మనకి రాదు. యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయాలి, కెరీర్ బిల్డ్ చేయాలనుకున్న వారికి ఎవరెవరికి ఎంత అమౌంట్ వచ్చేస్తుంది, మనకి వచ్చేస్తుందని ఇందులో ఎంటర్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎంచుకునే కంటెంట్ బాగుండాలి. కంటెంట్ కింగ్. జనాలకు మీరు చెప్పింది, చూపించింది నచ్చాలి. టాపిక్స్, సబ్జెక్టు స్పెషల్గా మీరు అప్లోడ్ చేసిన వీడియోస్లో కనిపించాలి. జనాలకి అది నచ్చాలి. మన తెలుగు ఛానల్ రీచ్ చాలా తక్కువ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది సెలెక్టెడ్ ఆడియన్స్ కోసమే. ఆన్లైన్లో ఎర్నింగ్స్ అంటే అందరూ ఫస్ట్ ఆలోచించేది ఫ్రాడ్స్, మోసాలు, మన డబ్బులు ఎక్కడ పోతాయని భయం. ఎట్ ద సేమ్ టైమ్ చాలా ఛానల్స్లో ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి ఆడియన్స్ని మిస్లీడ్ చేస్తున్నాయి. అన్ఫార్చునేట్లీ వాళ్ళకి వ్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. చివరికి ఆ వీడియోలో చెప్పిన యాప్స్లో 5 రూపీస్ 10 రూపీస్ లాంటి చిల్లర వస్తాయి. కొన్నిట్లో పేమెంట్ తీసుకోవడం కూడా మనం తిరిగి అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అయినా వాళ్ళు చెప్పిన మాటలు ఆడియన్స్ నమ్ముతున్నారు. అలాగే వారి దగ్గర పెయిడ్ కోర్సెస్ కూడా చాలా మంది కొన్నారు. అదే కంటెంట్ మన ఛానల్లో ఫుల్ డీటెయిల్స్తో నీట్గా వీడియోస్ ఫ్రీగా అప్లోడ్ చేసి ఉంచాను. రెండవది, మన ఛానల్లో నేను ఎప్పుడు ఫేస్ చూపించలేదు. ఫేస్ చూపించకపోవడం కూడా ఒక పెద్ద కారణం ఛానల్ రీచ్ పెరగకపోవడానికి. నెక్స్ట్, నేను ఇంకో తప్పు ఏంటి చేశానంటే, ఛానల్ పెట్టాక 6 months to 7 months వరకు ఒకే వెబ్సైట్, అదే టైం బాక్స్ వెబ్సైట్ పైన నేను వీడియోలు చేశాను. ఆ తర్వాత నేను వేరే వెబ్సైట్స్లో వర్క్ చేసి పేమెంట్ తీసుకున్నాక వీడియో చేశాను. ఈ విధంగా వర్క్ చేసి పేమెంట్ ప్రూఫ్ చూపించడానికి చాలా టైం పెట్టేసింది. యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూగా, డిసిప్లిన్గా నేను అప్లోడ్ చేయలేకపోయాను. యూట్యూబ్ అల్గారిథంకి మనం కంటిన్యూగా వీడియోస్ చేస్తేనే ఆడియన్స్కి రెఫర్ చేస్తుంది. నెక్స్ట్, మొబైల్లో ఇటువంటి ఎర్నింగ్ వెబ్సైట్స్ కోసం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు డిజిట్స్ అనేవి కరెక్ట్గా కనిపించేది కాదు. సేమ్ టైం వాయిస్ కూడా ఇవ్వలేకపోయేవాడిని. ఇంట్లో డిస్టర్బెన్స్ లేకుండా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అయ్యేది. సమ్మర్లో డోర్స్, ఫ్యాన్స్ బంద్ చేసి వీడియో చేయడం అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అనిపించి నేను సమ్మర్లో వీడియోస్ చేయలేకపోయాను. ఎంత కష్టపడి మనం జెన్యూన్గా మంచి వెబ్సైట్ని సెట్ చేసి వీడియో చేశాక వ్యూస్ కూడా చాలా తక్కువ వచ్చేవి. సో అలా మోటివేషన్ తగ్గి వీడియోలు కూడా తగ్గిపోయి, అలాగే మంచి ఎర్నింగ్స్ ఇచ్చే వెబ్సైట్స్ని మనం రీసెర్చ్ చేయడం కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇవన్నీ మేనేజ్ చేయలేక నేను వీడియోస్ని చాలా వరకు తగ్గించాను. ఈ విధంగా మనం లాస్ట్ 10 months నుంచి నేను ఛానల్లో వీడియోస్ని అప్లోడ్ చేయలేకపోయాను. అయినా ఫైనల్లీ మనకి పేమెంట్ అనేది వచ్చేసింది. మీరు చూసినట్లయితే $108 వచ్చాయి. ఇండియన్ రూపీస్లో 9,300 రూపీస్. సో ఫైనల్గా పేమెంట్ వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీ. వెబ్సైట్స్ రెఫరల్ ఇన్కమ్తో కూడా నాకు 5,000 to 6,000 వరకు వచ్చుంటుంది. అయితే యూట్యూబ్లోకి వచ్చాక చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎడిటింగ్ స్కిల్స్, థంబ్నెయిల్ ప్రిపేర్ చేయడం, కొన్ని టెక్ వెబ్సైట్స్, యాప్స్, సాఫ్ట్వేర్స్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. చాలా విషయాలు నేర్చుకున్నాను. సో ఇదండి నా జర్నీ. మీరందరూ ఇప్పటివరకు అందించిన సపోర్ట్ని ఇంక ముందు కూడా అందిస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక ముందు మంచి వెబ్సైట్స్ని సెట్ చేసి అప్లోడ్ చేస్తాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. జై హింద్, జై భారత్.